హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే ఎస్ఏఎన్ బీచ్ ఫెస్ట్ సో చూస్తున్నారు కదా, నైట్ బీచ్ వ్యూ అసలని కైట్స్ అయ్యి ఎగరేస్తున్నారు. ఎలా ఉందో ఇక్కడ సెట్ కూడా వేసారు. సో కరుణ కూడా కైట్ అయితే ఎగరేసింది. సో కనిపిస్తుంది కదా మీకు కరుణ కైట్ ఎంత హైట్ వెళ్ళిపోయిందో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లైటింగ్స్ కానీ అవి చాలా బాగా పెట్టారు. అసలు ఈసారి సంక్రాంతి 3 days అయితే చాలా బాగా జరిగింది. సో మందు కాల్పు కూడా చాలా భారీగా అయితే కాల్చారు ఇక్కడ. సో బీచ్లో నైట్ అలా జనాలు అసలు ఈ ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో మా ఇంటికి దగ్గరే అయినా చాలా బాగున్నది ఇది. బీచ్లో చూడండి, నైట్ అలా బీచ్ దగ్గర సో అక్కడ గజి ఎత్తగాలను కూడా పెట్టారు. సో నైట్ ఎవరైనా కొంచెం అలా వెళ్ళిపోయినా కానీ వాళ్ళని కాపాడటానికి కానీ సో అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. మీరు ఒకసారి మిస్ అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ ప్లాన్ చేసుకోండి ఎస్ఆర్ఎం బీచ్ ఫెస్టివల్. సో రోడ్స్ కూడా ఈ చాలా ఒక 1 way వెళ్ళడానికి 1 way రావడానికి కూడా పెట్టారు. సో చూడండి కైట్ అయ్యి ఎలా ఎగరేస్తున్నారో. సో ఆ గాలికి అయితే కైట్ చాలా ఫాస్ట్గా టక్మని ఎగిరిపోతుంది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. జనం అయితే ఫుల్ ఫ్లోటింగ్. సో చికెన్ పకోడీస్ మొత్తం అన్ని షాప్స్ అయితే ఉన్నాయి అవైలబిలిటీ మనకి కావాల్సిందన్నీ. సో మేమైతే చికెన్ పకోడీ తీసుకున్నాను. సో లైటింగ్ కూడా, పార్కింగ్ కూడా, స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో స్టేజ్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్టేజ్ చేశారో. సో భారీ మందు కలిపి అయితే కాల్చారు. సో కొత్తపేట లాగా అనిపించింది నాకైతే. సో మా దాంట్లో కొత్తపేట వీడియో ఉన్నది. సో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కొత్తపేట వీడియో అవి కూడా చూడండి. సో కనిపిస్తుంది కదా మందు కలిపి అయితే ఎంత గట్టి కాల్స్తున్నారో. సో ఈ పక్కన స్టేజ్ అయితే లాస్ట్ టైం బాగా చిన్నది ఉండేది. సో ఇది సెకండ్ ఇయర్. సో చాలా బాగా మందు కలిపితే సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాల్చడానికి, బాంబు కానీ అవి కానీ మొత్తం అన్నీ. సో ఈ పక్కన పాయ ఉంటుంది కాబట్టి సో అక్కడ అయితే కాలుస్తున్నారు. సో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా స్టేజ్ అయితే ఎంత పెద్దదైతే వేసారో. సో చూడండి జనాలు. సో కార్ పార్కింగ్ అయితే ఎంత పెద్దగా ఉన్నదో చూడండి ఇది. సో అక్కడ రెస్టారెంట్ కూడా కొత్తది కట్టారు. సో చూస్తున్నారు కదా మందు కాల్పు ఎంత బాగున్నదో అసలు అని. ఆ నైట్ వ్యూలో ఆ మందు అలా కాలుస్తే. సో బ్లూ బేన్ రెస్టారెంట్ ఒకటైతే పెట్టారు. సో ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా అయితే చాలా బాగా ప్లాన్ చేశారు అసలు. సో వాటర్ యాక్టివిటీస్ కానీ, అక్కడ పైన ఎక్కడం కానీ, ఇవి తిరిగేవి కానీ అవి అయితే చాలా బాగున్నాయి. అసలు లైటింగ్ కానీ సూపర్ అసలు. సో ఇక్కడ తినడానికి అన్నీ మొత్తం ప్రతి షాప్ అయితే అవైలబిలిటీ ఉన్నది. చాలా ఇక్కడ నుంచి చివరి దాకా షాప్సే ఉన్నాయి. సో రంగుల రత్నాలు కానీ, డిస్కో డ్యాన్స్ కానీ, ఇది ఉన్నది కదా సూపర్ డ్రాగన్ ట్రైన్ కానీ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి పిల్లలకి. సో చిల్డ్రన్స్తో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో కనిపిస్తుంది కదా, సో డ్రాగన్ ట్రైన్ అయితే ఎలా వెళ్ళిపోతుందో దూసుకుంటానే. సో తర్వాత జైంట్ వీల్ కానీ, ఇవి బ్రేక్ డ్యాన్స్ కానీ. సో ఈ బ్రేక్ డ్యాన్స్ కానీ అవన్నీ చాలా అయితే ఎక్కువ భారీగా అయితే పెట్టారు. సో నేను కొత్తపేటలో కూడా ఇన్ని చూడలేదు. సో అన్నీ అయితే పెట్టారు. సో టికెట్స్ కూడా అక్కడ అవైలబిలిటీగానే ఉన్నాయి. సో ఖాళీగానే టికెట్స్ దగ్గర అయితే బాగా అరేంజ్ చేశారు. సో ఎవరు కొట్టుకోకుండా అట్లా టికెట్స్ కోసం అయ్యి.
సో చూస్తున్నారు కదా, జనం అయితే కిటకిటలాడిపోతే మొత్తం ఫిల్ అయిపోయినాయి. స్టేజ్ దగ్గర అస్సలు ఖాళీ అయితే లేదు. మన ఎమ్మెల్యే గారు అయితే కాసేపు మాట్లాడారు. సో ఈ బీచ్ ఫెస్టివల్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరే కారణమని. మన కోనసీమని మనం పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. సో కొత్తపేట ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మన కోనసీమను అయితే పర్యాటకంగా కంపల్సరీ డెవలప్ చేయాలి. సో ఎందుకంటే కేరళని తలపించేలాగా మనం ఉంటాయి కాబట్టి, సో అన్ని వాటర్ వేస్ని, అక్కడ ఉన్న చెట్లని, సో ఇక్కడ కోరంగి అయితే ఏంటి, మొత్తం ప్రతి దాన్ని అయితే మనం డెవలప్ చేసుకోవాలి. కళకళలాడిపోతోందండి. అసలు కోనసీమకి ఇలా వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీనిక్ బ్యూటీ, ఆ కారు ప్రయాణంలో ఆ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూసి మనసు పులకరించిపోతూ ఉంటుంది. అండ్ అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైట్ సీయింగ్కి, మన లోకల్ అందాలే చాలా ఉన్నాయి. స్పెషల్లీ మన కోనసీమలో ఎన్నెన్ని అందాలు ఉన్నాయో అనిపిస్తుంటుంది ఎప్పుడు నాకు. సో అండ్ ఈ బ్యూటీని అండ్ అలాగే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు అండ్ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన ముందుకి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సజావుగా సాగుతున్నాయి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, పాడేసుకుందామా? యా. సో మేమైతే బ్లూ బే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే కూపన్స్ అయితే ఇస్తున్నారు. సో 150 రూపీస్ అయితే ఒక కూపన్. సో మేమైతే కూపన్ తీసుకున్నాం. సో బిర్యానీ అయితే టేస్ట్ చేద్దామని. సో చాలా గడగడగడ గుండెల దర దడదడమని దున్న బెదిరే. గలగలగలగలగలగల నాన్న. గలగలగలగలగలగల భీమ్న. గలగలగలగలగలగల నాన్న. సింగర్స్ని కూడా ఇమిటేట్ చేయాలి. నేను అడుగుతాను, మీరు చేయాలి. ఓకేనా? సరే, ఓకే. కొంచెం టు స్టార్ట్ ఆఫ్ విత్ ఘంటసాల గారు. హలో ఘంటసాల గారు, ఇలాగే ఉంచండి భయ్యా, ఇదే ఇట్లానే ఉంచండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. విశ్వమోహనం హరిహరీశ్వరం ఆరాధ్య నువ్వంటే పాడి పాడి వస్తానే, నిన్నంటే పాడి పాడి వస్తానే. సో చూశారు కదా, శివారెడ్డి, మోహన భరద్వాజ్, గీతా మాధురి అందరూ వచ్చారు. సో ఎస్ఆర్ఎం బీచ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. సో మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కీప్ సపోర్టింగ్.